వ్యక్తి ఆరాధన ఎక్కువగా ఉన్న దేశం. ప్రజాస్వామ్యం, వ్యక్తి ఆరాధన రెండు కలిసి ఉండవు ఎప్పుడు కూడా. మనకేంటంటే మన సంప్రదాయంలో కొంచెం పెద్దల్ని అతి ఎక్కువ పెద్దలను గౌరవించడం మంచిది, వద్దని నేను అంటలేదు, కానీ కొంచెం అతి ఎక్కువ. వాళ్ళు కూడా కొంచెం ఒక స్థాయి దాటిన తర్వాత అధికారంలో కానీ, లేకపోతే డబ్బులో కానీ, లేకపోతే వయసులో కానీ పాదాబంధనం చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ పాదాబంధనాలు, అతి వినయాలు మన సమాజంలో కొంచెం దానిలో కొంత మంచిది. అతి వినయం మంచిది కాదు, కానీ వినయం తప్పు కాదు. పెద్దలను, జ్ఞానం ఉన్న వాళ్ళని గౌరవించడం తప్పు కాదు, తల్లిదండ్రులను గౌరవించడం తప్పు కాదు, గురువుని గౌరవించడం తప్పు కాదు. కానీ మనం అతి ఎక్కువ భయపెట్టేసి వాళ్ళని ఉంచేసడం తప్పు మన దేశంలో. మన రాజకీయం కూడా దాన్ని బాగా ఒళ్ళు పట్టించుకుని అంబేద్కర్ చెప్పిన మాటని పరిచయం పెట్టి వ్యక్తి పూజను బాగా పెంచాం. దానిలో 2-3 రకాలు ఉన్నాయి. ఒక రకం ఏమిటి, అధికారంలో ఉన్నవాడు అధికారం మొత్తాన్ని తన చేతిలోనే పెట్టుకుని, ఆ అధికారంలో ఉన్నవాడి మనం తల ఉంచి కాలు మొక్కకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నాకే పని కాదు అన్న భావన తీసుకొచ్చు. 2, ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వకుండా, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకుండా కుహనా సోషలిజం, నిజమైన సోషలిజం కాదు, నిజమైన సామ్యవాదం కాదు, దొంగ సామ్యవాదాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి గుత్తాధిపత్యం, మొనోపలి ఇచ్చి మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా చేసి ప్రధానికి ప్రభుత్వమే ఆధారపడేటువంటి తత్వం. 3వది ఏమైంది, మీరు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసేది నేను ప్రతిరోజు కనిపిస్తాయి మనకి, బయటకు వెళ్తే కనిపిస్తాయి. ఎవరో ముక్కు మొహంది వినోడు పెద్ద కట్అవుట్ ఉంటుంది. మా అన్న అంటే చూస్తే ఆ భాష చూస్తే మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాం అనుకుంటాం. జ్ఞానధనుడు, త్యాగధనుడు, దేశానికి ఆయన లేకపోతే దేశం మునిగిపోతుంది, ఇంతకంటే ఓపాడు జన్మదినం మనమోటు. ఈ కారణాల వల్ల ఒక ఆర్భాటమైన నాయకత్వం. అందుకనే అధికారాన్ని వికేంద్రీకరించాం. ఎక్కడ ఏ మండలానికి మండలం, ఏ పట్టణానికి ఆ పట్టణం, ఎక్కడికక్కడ ఏ వార్డుకి ఆ వార్డు, వీరునికి అధికారం వచ్చేస్తే వాడు మనలాంటి వాడే అక్కడ ఉంటాడు. ఎవరో పెద్దవాడు మనకు అందనేవాడు, మనం ఊహించలేనివాడు అక్కడ ఉండడం, అది సరైన పద్ధతి.